ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 1-18 వచనాలు. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయననెక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనం వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడుంచిరో నాకు తెలియదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలనుకుని అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడుతూ మనందరినీ బలపరుస్తూ ధైర్యపరుస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి అత్యంత ముఖ్యమైన భాగం. 20వ అధ్యాయం. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుండి పునరుద్ధానులు చెందటం, మొట్టమొదటిసారిగా మగ్దలేని మరియకు ప్రత్యక్షమవడం. మొదటి వచనంలోనే ఆదివారం ఇంకా చీకటిగా ఉండగానే తెల్లవారుజామున మగ్దలేని మరియ సమాధి దగ్గరికి రావడం, సమాధి ద్వారం నుండి రాయి తొలగింపబడి ఉండటం చూసి అమ్మో ఎవరో యేసుక్రీస్తు ప్రభువారి శరీరాన్ని తీసుకెళ్లారని. ఎందుకంటే అప్పుడు జరిగిన సందర్భాలన్నీ ఎంతో భయంకరమైన పరిస్థితులు. యేసుక్రీస్తు ప్రభువారిని వారందరూ యూదులు, ప్రధాన యాజకులు, పెద్దలు, ఇంకా అధికారులు అనేక మంది కలిసి ఆయనను హింసించి ఆయనను ఇబ్బంది పెట్టి సిలువ మీద ఆయనను పెట్టిన ఆ శ్రమంతా చూసినటువంటి మరియ ఖచ్చితంగా ఆయన శరీరాన్ని కూడా ఎవరో తీసుకెళ్ళిపోయారని భావించి సమాధి ఖాళీగా ఉండటం పునరుద్ధానం అని ఆమెకు అర్థం కాలేదు. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని మనుషులు వెంటనే అర్థం చేసుకోలేకపోయినా దేవుని ప్రణాళిక నెరవేరుతూనే ఉంటుంది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అంతే. మనకు అర్థం కాదు మన జీవితంలో జరుగుతుంది. ఆనాడు మరీకి అర్థం కాలేదు అసలు. వెంటనే పరిగెత్తుకుంటూ పేతురు గారు మరియు ప్రియమైన శిష్యుడు అంటే మనందరికీ తెలుసు యోహాను గారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన శిష్యుడు యోహాను గారే. ఈ సువార్త రాసింది యోహాను గారే కానీ కనుక ఆయన తన పేరును ప్రేమించిన శిష్యుడు అనే రాసుకున్నారు. ప్రభువు సమాధి దగ్గరికి పరిగెత్తుకెళ్ళారు. వాళ్ళిద్దరికీ చెప్పగానే వారు పరిగెత్తుకెళ్ళి ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదని చెప్పింది. పేతురు మరొక శిష్యుడు సమాధి వైపు పరిగెత్తి లోపలికెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి శరీరం కనిపించకపోవడానికి చూశారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి శరీరానికి చుట్టిన వస్త్రాలు మాత్రం అక్కడే ఉన్నాయి. నారబట్టలన్నీ చుట్టబెట్టి అట్లానే ఉన్నాయి. అప్పటికి కూడాను వారు లేఖనములను గ్రహింపలేదు. ప్రియమైన శిష్యుడు అంటే యోహాను గారు చూసి ఫస్ట్ నమ్మారు. ఆయన అయినప్పటికీ యేసు మృతులలో నుండి లేచొస్తాడన్న లేఖనాన్ని పూర్తిగా అర్థం కాలేదు వాళ్ళకి. సమాధి ఖాళీగా ఉండటం అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానానికి ముఖ్యమైన సాక్ష్యం. ఈరోజు క్రైస్తవ్యం నిలబడినటువంటి పునరుద్ధానం సాక్ష్యం.
యేసుక్రీస్తు ప్రభువారి శరీరం కనిపించలేదు గానీ, ఆయన చుట్టిన వస్త్రాలు అక్కడే ఉన్నాయి. మరియ ఏడుస్తూ సమాధి దగ్గరే ఉండిపోయింది. కానీ పేతురు గారును ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గారు వెళ్ళిపోయిన తర్వాత మరియ మాత్రం సమాధి దగ్గరే నిలబడి ఏడుస్తూనే ఉంది. ఆమె సమాధిలోకి చూస్తుంది, ఏడుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి శరీరం ఉన్న స్థలంలో ఇప్పుడు ఇద్దరు దేవదూతలు కూడా కనిపించారు. హల్లెలూయా! ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారనమాట. మనం చూడండి ఎంత ఎదురు చూస్తే అంత గొప్ప అద్భుతాన్ని మనం చూస్తాం మన జీవితంలో. శిష్యులిద్దరు ఎళ్ళిపోయారు. కానీ ఆమైతే ఇంకా సహనంతో అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంది. అక్కడ ఆ దేవదూతలు "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?" అంటే, "నా ప్రభువునెవరో తీసుకెళ్లారయ్యా. ఆయన్నెక్కడుంచారో నాకు తెలీదయ్యా" అని చెప్తుంది. ఆ మరియ తల్లికి యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం జరిగిందని తెలియట్లేదు. ఆమెకు కనిపించింది ఖాళీ సమాధి. కొద్దిసేపట్లో ఆమె ప్రభువు గారిని స్వయంగా చూడబోతుంది. ఆ సమయంలోనే చూడండి మనందరికీ ఎంత గొప్ప అద్భుతం యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై మొట్టమొదటగా మరియ తల్లికి కనిపించడం. వెనక్కి తట్టి ఆమె అయ్యో! ఆయనెక్కడుంచారో నాకు తెలీదని చెప్పి, ఈ మాట చెప్పి వెనక్కి తట్టి తిరిగి యేసు నిలిచి ఉండుట చూచింది గానీ ఆయనను గుర్తుపట్టల. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు స్వయంగా. ఇందాక దేవదూతలు అడిగారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు "అమ్మా ఎందుకేడుస్తున్నావు? ఎవరిని ఎతుకుతున్నావు?" అని అడిగారు. మరి ఆయన తోటమాలనుకొని, "అయ్యా! నా ప్రభువు శరీరం ఇక్కడ కనిపించట్లేదు. అది ఎక్కడ పెట్టారో తెలియట్లేదు. ఒకవేళ నువ్వు గానేమన్నా తీసుకెళ్తే ఎక్కడుంచావో నాతో చెప్పు. నేను ఆయన్ని ఎత్తుకొని పోతానని" చెప్తుంది. ఒక స్త్రీ ఆ శరీరాన్నైనా సరే నేనెత్తుకొని పోతాను అంటే, ఒక స్త్రీ మామూలుగా చనిపోయిన వారి శరీరం బరువెక్కిపోతది. మోయలేం మనం. క ఆమె ఎంత తెగించి నేను తీసుకెళ్తాను అంటుందంటే ప్రేమ, ప్రేమ, ఆ ప్రేమ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమెను చూసి మరియా అని పిలిచారు. వెంటనే ఆయనని గుర్తించి రబ్బూనీ అని పిలిచింది. ఆ మాటకు బోధకుడని అర్థం. ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది. హృదయ స్పర్శమైనటువంటి సంఘటన. యేసుక్రీస్తు ప్రభువారు మరియని పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ పేరులో ఆప్యాయతతో ఆ పిలుపు గుర్తుపట్టేసింది. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలను వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. మన పేర్లు, మన బాధ, మన కన్నీళ్ళు ఆయనకి తెలుసు. మనం ఆయనను గుర్తించలేని సమయంలో కూడా ఆయన మనల్ని తెలుసుకుంటూనే ఉంటారు. మనతోనే ఉంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మరియతో తనను పట్టుకోవద్దని చెప్పి, ఎందుకంటే తానింకా తండ్రి దగ్గరికి ఆరోహణం కాలేదని వివరించారు. తర్వాత తన సహోదరుల దగ్గరికి వెళ్లి, "నా తండ్రి మరియు మీ తండ్రి, నా దేవుడు మరియు మీ దేవుని దగ్గరికి నేను ఆరోహణ అవుతున్నానని" చెప్పమన్నారు. యేసు పునరుద్ధానం తర్వాత కూడా తన శిష్యుల్ని విడిచిపెట్టలేదు. ఆయన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతున్నాడని వారికే తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులు దేవునితో కొత్త సంబంధం లభిస్తుంది. మగ్దలేన మరియు శిష్యులకి ఈ సువార్తను ప్రకటిస్తుంది. ఇదే సువార్త, అద్భుతమైన సువార్త. యేసుక్రీస్తు ప్రభువారు తనతో చెప్పిన విషయాలన్నీ వారి దగ్గరికెళ్ళి వారికి తెలియపరిచింది. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసిన మొదటి సాక్షిగా నిలిచింది. యేసుక్రీస్తు ప్రభువు నిజంగా కలిసిన ఆ దినం, ఆ శుభవార్త ఇతరులతో పంచుకోవాలి మనం కూడాను. ఆయన మన హృదయంలోకి మనం ఆహ్వానించుకున్న దినం. ఆయనతో పాటు మనం ఎల్లప్పుడూ కూడా ఉండబోతున్నాననుకుంటే ఆ దినం సంతోషంతోటి ఆ అనుభవాన్ని దాచుకోలేదు. శిష్యులకు ప్రకటించింది. అవును. ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం. ఇది గొప్ప సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి లేచారు. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన మన కన్నీళ్లను చూస్తారు. ఆయన మన దగ్గరే ఉన్నారు. మన బాధల్లో కూడా ప్రభువు మనకు సమీపంగా ఉన్నారు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. ప్రేమతో వ్యక్తిగతంగా మనతో ఉండాలని కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం అంతిమము కాదు. పునరుద్ధానం ద్వారా మనందరము నిత్యజీవం పొందుకుంటున్నామన్న నిరీక్షణ మనందరము కలిగి ఉండి, ఆయన రాకడలో మనమందరము ఎత్తబడే వారిలో ఉండాలని కోరుకుంటూ, ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.